హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం సింపుల్గా ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి అది కొంచెం వేడయ్యాక బొంబాయి రవ్వని ప్యాన్లో వేసుకొని మంచి స్మెల్ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మిరపకాయ, పోపు గింజలు, కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకొని వేయిస్తూ ఉండాలి. తర్వాత కొంచెం కరివేపాకు, ముందుగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, దాంతోపాటు క్యారెట్, బీన్స్ ముక్కలను కూడా వేయించి కలుపుతూ ఉండాలి. తొందరగా కుక్ అవ్వడానికి మనం ప్యాన్ మీద లిడ్ పెట్టేయాలి. కుక్ అయిన తర్వాత కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ పోసి దానిలో కొంచెం సాల్ట్ వేసి ఎసరు తొందరగా కాగడం కోసం లిడ్ పెట్టేయాలి. ఎసరు మరిగిన తర్వాత రవ్వని మనం ఉండలు కట్టకుండా మెల్లిగా కదుపుతూ పోసుకుంటూ ఉండాలి. ఉప్మా దగ్గర పడుతూ ఉన్నప్పుడు మనం దాని మీద లిడ్ పెట్టేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలిగి పెట్టుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఉప్మా రెడీ అయిపోయింది.